మాఏపీ ఆధ్వర్యంలో 3 రోజుల సినీ నటన శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. స్థానిక అంబేద్కర్ జూనియర్ కాలేజీలో మాఏపీ ఆధ్వర్యంలో సినీ నటన శిక్షణ వర్క్షాప్ 2వ రోజైన శనివారం కొనసాగింది. ఈ రోజు శిక్షణ తరగతుల్లో లాంగ్ షాట్స్, లో బేస్, కౌంటర్, క్లోజ్, రియాక్షన్ షాట్, నటులు కెమెరాను ఎలా ప్లే చేయాలో నేర్పించి ప్రదర్శన కూడా చేయించినట్టు దిలీప్ రాజా తెలిపారు. ముందుగా బెల్లంకొండ వెంకట్, నాగశ్రీ, అలపర్తి వెంకటేశ్వరరావు నటిస్తున్న సన్నివేశాన్ని శిక్షణలో భాగంగా చిత్రీకరించారు. శిక్షణ పూర్తయిన అభ్యర్థులకు ఆదివారం సర్టిఫికెట్లు అందిస్తామని వివరించారు. ఒక ఇంపార్టెంట్ న్యూస్ని మీడియా ద్వారా ప్రజలకు అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో నాగశ్రీ గారు మహిళా దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు. అలాగే విశాఖపట్నం నుంచి వచ్చిన చంద్రశేఖర్ గారు కూడా ఇంతకుముందు మహావృక్షం అనే ఫిలిం తీశారు, షార్ట్ ఫిలిం. అప్పుడు ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నారు. మన దాంట్లో 50,000 రూపాయలు నేను డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ కింద. ఆయన కూడా నేనే వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అంటే, మీరు ఎంతకాలం 1000 షార్ట్ ఫిల్ములు తీసినా కూడా ఒక సినిమా లెక్క కూడా రాదు. అందుకనే లెట్ దెమ్ గ్రో అప్, లెట్ దెమ్ కమ్ అప్. వాళ్ళని ముందుకు రమ్మంటున్నాను, పైకి రమ్మంటున్నాను. తర్వాత సినిమా తీయడం చాలా తేలికే, రిలీజ్ చేయడం చాలా కష్టం. కాబట్టి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ టు రిలీజ్ ఏ మూవీ? సినిమా రిలీజ్ కావాలంటే ఏమేమి కావాలి? థియేటర్స్ కావాలి, డిస్ట్రిబ్యూటర్లు కావాలి, ఎగ్జిబిటర్లు కావాలి, మనకు హాల్స్ ఇచ్చేవాళ్ళు కావాలి. కాబట్టి నిన్న నేను ప్రభుత్వంతో డిస్కస్ చేసిన దాని మేరకు నేను చెప్పడం ఏంటంటే, ఇకపై చిన్న సినిమాలు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి వారంలో 2 రోజులు థియేటర్లో చిన్న సినిమాలు ఆడేటట్టు, మిగతా 5 రోజులు పెద్ద హీరోల సినిమాలు ఆడేటట్లుగా ఒక జీవోని ఇమ్మని ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది. రేపు ఈవినింగ్తో ఈ సెక్షన్ ముగుస్తుంది. ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ రేపు ఇవ్వటం జరుగుతుంది. షార్ట్ ఫిల్మ్ తీశారు, మహావృక్షం తీసి ఫస్ట్ ప్రైజ్ కొట్టారు. సో ఈ 50 మందిలో ఆయన కూడా సినిమా తీయటానికి ముందుకెళ్తున్నారు. నాగశ్రీ గారు కూడా సినిమా తీస్తున్నారు. ఎప్పుడూ కాదు, ఒక 2-3 మాసాల్లోనే సినిమా ఆవిడది పట్టాలు ఎక్కుతుంది, ఆయన కూడా అవుతుంది. కాబట్టి వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ హూ అటెండెడ్ టు ద క్లాసెస్, ఈ క్లాసెస్కి అటెండ్ అయిన మీ అందరికీ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, ఈ ట్రైనింగ్ని, ఈ శిక్షణని మీరు పెద్ద బాల శిక్షలాగా తీసుకుని, సినిమా అంటే ఇలా ఉంటుంది, సినిమా అంటే ఈ విధంగా మాడ్యులేషన్స్ ఇవ్వాలి, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, సినిమాకి ఎక్విప్మెంట్ ఉంటుంది, ఈ లైట్లు ఉంటాయి అన్న బేసికల్ అవగాహన పెట్టుకుని మీరు మోసపోకుండా మీరు మంచిగా సినిమా ఫీల్డ్లో నిలబడాలని, నిలదొక్కుకోవాలని వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా మీలో ఒక 10 మంది